హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ వేడి తాపాన్ని తగ్గించి చల్లటి మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. టీ కాఫీకి బదులుగా ఈ కమ్మటి మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా రుచిగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి ఇవ్వటం వలన చాలా ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మటి మసాలా మజ్జిగ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 ఇంచు అల్లం ముక్కని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 కరివేపాకు ఆకులు, 5-6 పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పు నిండుగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం కూల్గా ఉండటానికి ఇందులోకి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసానండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించిన జీలకర్ర పొడికి బదులుగా గ్రైండ్ చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మజ్జిగను వేసేసుకొని ఇంకొక కప్పు నిండుగా వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు పెరుగుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయి. సో రెగ్యులర్గా చేసుకునే టీ కాఫీకి బదులుగా ఈ మసాలా మజ్జిగను చేసుకొని తాగటం వలన బాడీలోని హీట్ని తగ్గిస్తుంది. ఈ వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవటం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి. ఈ మజ్జిగను ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ భోజనం తర్వాత తీసుకోవటం వలన ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచుతుంది, ఎసిడిటీని నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఈ మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. ఈ మజ్జిగను తాగేటప్పుడు పైన కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం పుదీనాను వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా సమ్మర్లో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ మసాలా మజ్జిగని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.